అందరికీ నమస్కారం అండి. టుడేస్ టాపిక్ ఈస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటికే ఆల్ సింపుల్ టెన్సెస్ మీద ఒక వీడియో, ఆల్ కంటిన్యూస్ టెన్సెస్ మీద మరో వీడియో, ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ మీద ఇంకొక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు టెన్సెస్ సంబంధించి చివరి వీడియో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అన్నీ కూడా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్ ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో ఏమేమి కవర్ అవుతాయంటే యూసేజ్, ఈ కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ యొక్క యూసేజ్, తర్వాత వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రత్యేకించి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ఫర్, సిన్స్ యొక్క యూసేజ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా చూద్దాం. తర్వాత ఈ టెన్సెస్ యొక్క టైమ్ వర్డ్స్ ఏం వాడతారు ఒకవేళ వాడితే, అలాగే నెగిటివ్స్ ఎలా తయారు చేయాలి, అంటే నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలి, అలాగే క్వశ్చనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చూద్దాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, ఒక సమయం నుంచి మరొక సమయం వరకు జరుగుతున్న పని. అంటే ఇక్కడ ఒక సమయం మరొక సమయం అంటే రెండు సమయాల మధ్యలో జరుగుతున్న పని. అంటే మీకు సులువుగా అర్థం అవడం కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు 3 సందర్భాలు ఇచ్చాను: ఎస్టర్డే, టుడే, టుమారో. ఈ ఎస్టర్డే, టుమారో అనే పక్కన పెట్టండి. ఇప్పుడు టుడే తీసుకుందాం. ఈరోజు జరిగిన విషయం చెప్దాం. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్. అంటే నేను 1 గంట పాటు ఆడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ ఆడుతూ ఉన్నాను, ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉన్నాను, అంటే ఇది కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హ్యావ్ బీన్ అనేదేమో పర్ఫెక్ట్ టెన్స్. ఈ స్ట్రక్చర్ మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. ముందు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను ఈరోజు 4 గంటలకి మొదలుపెట్టాను ఆడడం. ఎప్పటి వరకు ఆడాను? 5 గంటల వరకు ఆడుతూనే ఉన్నాను. మరి 5 తర్వాత మానేసానా అంటే మానేసినట్టు ఏం కాదు, కానీ మనం ఈ టైం చూడాలి. అంటే 4, 5 మధ్యలో 1 అవర్ నేను 1 అవర్ పాటు ఆడాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయం, ఈ డ్యూరేషన్ అంటే ఎంతకాలం సాగింది అనేది ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ డ్యూరేషన్ కానీ ఇంపార్టెంట్ కాదనుకోండి, మనం సెంటెన్స్ ఎంత కాంప్లికేటెడ్గా మనం రాసుకునే అవసరం లేదు. సింపుల్గా ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే సరిపోతుంది. కానీ మనం ఇక్కడ డ్యూరేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఎంతకాలం జరిగిన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి మనం ఈ పర్ఫెక్ట్ కూడా వాడాల్సి వచ్చింది. అంటే ఇక్కడ వాడాల్సి వచ్చింది హ్యావ్ బీన్ అని కూడా మనం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఆడడం అనేది అయిపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఈ 5 అనే టైంకి ఆట జరుగుతూ ఉంది కాబట్టి, ప్లేయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కంటిన్యూస్లో చెప్పాలి. మరి వెనక నుంచి చెప్తున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదంతా కూడా ప్రజెంట్లో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ కదండి, మరి జరుగుతుంది కదా అంటే యాక్చువల్గా ఈ ప్రజెంట్ 5 PM ఇది పూర్తయిపోతుంది, లేదంటే కొనసాగుతుంది. ఎగ్జాక్ట్ 5కి మాత్రం అది కొనసాగుతుంది కాబట్టి మనం కంటిన్యూస్లోనే చెప్తున్నాం. 5 తర్వాత ఏమవుతుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం పాస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్. ఇక్కడ ముందు టుడేకి ఎస్టర్డేకి డిఫరెన్స్ ఏమొచ్చింది? ఇక్కడ హ్యాడ్, ఇక్కడ హ్యావ్ ఉంటే ఇక్కడ హ్యాడ్ వచ్చింది. సెంటెన్స్లో అదే డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ కూడా డ్యూరేషన్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నిన్న, ఈరోజు కాదు, ఎస్టర్డే 4 PM నుంచి 5 PM వరకు కూడా నేను ఆడుతూ ఉన్నాను. ఇక్కడ డ్యూరేషన్ ఇంపార్టెంట్. అయితే 5 PMకి ఏమైందంటే హీ కేమ్, అతను వచ్చాడు. బిఫోర్ హీ కేమ్, అతను వచ్చే ముందు నేను 1 గంట పాటు ఆడాను. ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా అంటే 4, 5 ఈ 2 కూడా ఎస్టర్డేలో ఉన్నాయి కాబట్టి, అంటే ఇది పాస్ట్కి సంబంధించింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. నిన్న 5 PMకి అతను వచ్చాడు కాబట్టి ఇక్కడ నేను ఆడుతున్న ఆట డిస్టర్బ్ కావచ్చు, లేదా నేను ఆట కొనసాగించవచ్చు. ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు. అంటే 5 PMకి ఆట జరుగుతూ ఉంటే దాన్ని కంటిన్యూస్ అంటాము. అలాగే ఇక్కడ ఈ డ్యూరేషన్ 4 to 5 PM ఏదైతే ఆట ఆడానో అది మనకి పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. కాబట్టి ఈ 2 కలిపి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. మొత్తం ఇదంతా జరిగింది ఎస్టర్డే అంటే పాస్ట్లో కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. ఇక థర్డ్ సిచ్యువేషన్ టుమారో, రేపటి విషయం చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్ బిఫోర్ హీ కమ్స్. ఇక్కడ కూడా అంతే. రేపు 5 గంటలకి ఒక పని మొదలు కాబోతుంది. ఏంటది? ప్లేయింగ్. అలాగే అది కొనసాగుతుంది 1 గంట పాటు, 6 గంటల పాటు, 6 గంటల వరకు అది కొనసాగుతుంది. అంటే మొత్తం 1 గంట కొనసాగుతుంది. అప్పటికి అతను వచ్చే అవకాశం ఉంది, అతను వస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అతను 6 గంటలకు వస్తే
1 గంట పాటు నేను ఆడినట్లు అవుతుంది. అంటే అప్పటికి కూడా పని కొనసాగుతుందన్నమాట. 6 గంటలకైతే ఆడడం అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కంటిన్యూస్గా చెప్పొచ్చు. అలాగే ఈ ఫ్యూచర్లో 5 to 6 PM అది జరుగుతుంది డ్యూరేషన్ కాబట్టి ఇక్కడ మనం వెనక కాలం నుంచి చెప్తున్నాం కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. టోటల్గా ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చూద్దాం. మీకు తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి దాని పక్కన V3 వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ V3 అంటే ఇక్కడ ప్లేయిడ్ అనే ప్లేకి యొక్క V3 ప్లేయిడ్ అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా ఉంటుందంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఆ తర్వాత మెయిన్ వెర్బ్ V4లో ఉంటుంది, అంటే ప్లేయింగ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపితే ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేయిడ్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ప్లేయింగ్ కూడా 2 వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మెయిన్ వెర్బ్ ఒకటే రావాలి. కాబట్టి ఈ ప్లేయింగ్ అనే మెయిన్ వెర్బ్ మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా ఇది కంటిన్యూస్ అని చెప్పడానికి వీలవుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మరి ఇది V4 కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కావాలి కాబట్టి ఈ హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ ఈ హ్యావ్ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, రెండు సార్లు హెల్పింగ్ వెర్బ్ని తీసుకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం యామ్ ఈజ్ ఆర్ అనే వాటిని మనం ఒమిట్ చేయాలి, అంటే తీసుకురాకూడదు. కాబట్టి ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అనేది ఇక్కడ తీసుకొచ్చాం. మరి పర్ఫెక్ట్ టెన్స్లో ఖచ్చితంగా V3 ఉండాలి కాబట్టి మనం V3ని మనం తీసుకోలేదు కాబట్టి బీన్ అనే V3 అంటే బీ ఫామ్ అనమాట. ఇది అంటే బీ వాజ్ బీన్ అంటే బీ అనేది V1 అయితే వాజ్ అనేది V2 అయితే బీన్ అనేది V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం బీ ఫామ్ V3 తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ. సో ఫైనల్గా హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని, V4 అనేది కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని సంతృప్తిపరుస్తుంది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. సేమ్ ఇదే కాంబినేషను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను కూడా ఉంటుంది. జస్ట్ ఇక్కడ పాస్ట్ అయితే హ్యావ్ హ్యాజ్ బదులు హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ వస్తుంది, మిగతా అన్ని మామూలే. సార్ స్ట్రక్చర్ ఎంత కాంప్లికేటెడ్గా నేర్చుకోవడం అవసరం అంటే జస్ట్ ఒక అవగాహన కోసం ఇచ్చాను. మీరు ఇంకా సింపుల్గా నేర్చుకోవడానికి నేను చెప్తాను చూడండి. మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా, హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్, దీని పక్కన వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ పెట్టండి, అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేస్తుంది. అలాగే పాస్ట్కి వచ్చేటప్పటికి హ్యాడ్ బీన్ పక్కన వెర్బ్ ఇంగ్ పెట్టండి, ఆటోమేటిక్గా అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. అలాగే ఫ్యూచర్కి వచ్చేటప్పటికి విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ఇంగ్, అప్పుడేమవుతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఎంత సులువుగా నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ఫర్ సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫర్ అనేది డ్యూరేషన్ చెప్పడానికి ఉపయోగిస్తాము, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి ఉపయోగిస్తాం. అంటే ఒక పని 4 గంటల నుంచి 5 గంటల వరకు జరిగింది అనుకోండి, అంటే మధ్యలో గ్యాప్ ఎంత టైం జరిగిందంటే 1 అవర్, అప్పుడు 1 అవర్ అని చెప్పడానికి ఫర్ 1 అవర్ అని చెప్పాలి. అలా కాకుండా 4 గంటల నుంచి అని చెప్పాలనుకోండి సిన్స్ 4 PM అని చెప్పాలి. అది డిఫరెన్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్. ఇక్కడ హ్యావ్ బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది, ప్లేయింగ్ అనేది కంటిన్యూస్ని తెలియజేస్తుంది. ఇక్కడ 1 అవర్ పాటు జరిగింది అంటే డ్యూరేషన్ కాబట్టి మనం ఇక్కడ ప్రిపోజిషన్ ఫర్ పెట్టాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ అనేది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 PM అంటే నేను 4 గంటల నుండి ఆడుతూ ఉన్నాను. ఇక్కడ సిన్స్ అనేది ఎందుకు వాడామంటే ఇక్కడ పాయింట్ అంటే ఏ పాయింట్ 4 PM అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, అప్పటి నుంచి ఆడుతున్నాను అని చెప్పడానికి, అంటే నుండి అని అర్థం. అంటే ఇంతకాలం అని చెప్పడానికి ఫర్ వాడతాము, ఎప్పటి నుండి అంటే పలానా సమయం నుంచి అని చెప్పడానికి సిన్స్ వాడతాం. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ బదులు హ్యాస్ బీన్ వాడతాం, అంటే హ్యాస్ వాడతాం, అది మీకు తెలిసిందే. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వాడతాం. అలాగే హీ షీ ఇట్ బదులు వాటి నేమ్స్, హీ బదులు రామ, షీ బదులు సీత, ఇట్ బదులు ఏదైనా బస్, అంటే ఏమైనా సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడతాం. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి.
అయితే ఇక్కడ ఒక గంట పాటు ఆడుతుందామంటే ఇక్కడ మరి ఎప్పటి వరకు అంటే ప్రస్తుతం వరకు అని చెప్పాలి. ఆ తర్వాత ఆ పని జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీకు తెలుసు, హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. అలాగే V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అనేది కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ నుండి ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్ బిఫోర్ హీ కేమ్. ఇక్కడ బిఫోర్ హీ కేమ్ అంటే అతను రావడానికి ముందు, అంటే అతను వచ్చాడు దానికన్నా ముందు 1 గంట పాటు నేను ఆడుతూ ఉన్నాను. అంటే ఈ రెండు అయిపోయింది, అతను రావటం అయిపోయింది, ఆడటం అయిపోయింది. కానీ అతను వచ్చే సమయానికైతే నేను ఆడుతూ ఉన్నాను. అంటే పాస్ట్లో ఒక సమయం, అంటే అతను వచ్చే సమయానికి ఒక పని జరుగుతుంది కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్. అలాగే 1 గంట నుంచి జరుగుతుంది కాబట్టి, అంటే ఇంకా ముందు నుంచి జరుగుతుంది కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్. అంటే రెండు కలిపితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. ఇదే విషయాన్ని సేమ్ సెంటెన్స్ మనం సిన్స్ 4 PM అన్నాం అనుకోండి, బిఫోర్ హీ కేమ్ అని రాయడం కరెక్ట్గా ఉండదు. వెన్ హీ కేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బిఫోర్ అనేది ఫర్తో సింక్ అవుతుంది, వెన్ అనేది సిన్స్ తోటి సింక్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీకు తెలుసు, విల్ హ్యావ్ బీన్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. ఇక ప్రజెంట్ పార్టిసిపల్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్. ఇక్కడ ప్లేయింగ్ అనేది కంటిన్యూస్, విల్ హ్యావ్ బీన్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ రెండు కలిస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. ఇక్కడ 1 గంట పాటు 1 అవర్ కాబట్టి ఫర్ 1 అవర్ అన్నాము. అలాగే అది ఇప్పుడు దేంతో పోల్చుకున్నప్పుడు అంటే అతను వచ్చే సమయానికి, 1 గంట పాటు నేను ఆడుతూ ఉంటాను. అంటే యాక్చువల్గా అయితే ప్రస్తుత సమయంతో పోల్చుకుంటే అతను ఇంకా రాలేదు, నేను ఇంకా ఆడుతూ ఉండలేదు. అయితే ఏంటంటే ఫ్యూచర్లో అతను వచ్చే సమయాన్ని మనం ఊహించుకున్నప్పుడు అప్పటికే నేను 1 గంట పాటు ఆడుతూ ఉంటానని దీని అర్థం. ఇక ముందు చెప్పినట్లు బిఫోర్ అనేది ఈ ఫర్తో సింక్ అవుతుంది, వెన్ అనేది సిన్స్ తోటి సింక్ అవుతుంది. కాబట్టి ఇలా వాడాలి. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ప్రతిసారి ఫర్ సిన్స్ రావాలనుకోకండి. అంటే ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆల్ డే. ఇక్కడ చూడండి ముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 అవర్ అని చెప్పాము. ఇక్కడ ఫర్ 1 అవర్ అన్నాం, అక్కడ ఫర్ వాడాం, ఇలా ఈ ఫర్ వాడాం. అయితే ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆల్ డే అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్రతిసారి మనం ఫర్ సిన్స్ వాడనవసరం లేదు. అంటే 1 గంట కాదు, రోజంతా నేను ఆడుతూనే ఉన్నాను అని అర్థం దీని అర్థం. అలాగే ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ రీసెంట్లీ. ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలం అంటే 1 వారం రోజుల నుంచి లేదా 4 రోజుల నుంచి నేను అంటే టయర్డ్గా ఉంటూ ఉన్నాను. ఇక్కడ కూడా ఫర్ 4 డేస్ ఫర్ 3 డేస్ అని చెప్పనవసరం లేదు, రీసెంట్లీ అని చెప్పినా సరే సరిపోతుంది. ఇక్కడ ఈ పాస్ట్ టెన్స్లో కూడా చూడండి, షీ హ్యాడ్ బీన్ క్రయింగ్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఇక్కడ ఎంతకాలం అనేది ఇక్కడ ఫర్ 1 అవర్ 2 అవర్స్ అని ఇవ్వలేదు. అంటే నేను వచ్చాను ఆ సమయానికి ముందే ఆమె ఏడుస్తూ ఉంది. అంటే ఎంతసేపు అన్నది క్లియర్గా లేనప్పటికీ కూడా కొంతసేపు అయితే ఆమె ఏడుస్తూ ఉంది, అందుకని అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. అలాగే ఇక్కడ బై ద టైమ్ వీ అరైవ్డ్ దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అవర్స్. అంటే మేము వచ్చే సమయానికి వాళ్ళు చాలా అంటే గంటల పాటు, అంటే ఎక్కువ గంటలు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వి అరైవ్డ్ అనేది పాస్ట్ టెన్స్, దానికన్నా ముందు కొన్ని గంటల పాటు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. మరి ఫ్యూచర్లో ఏం వాడవచ్చు అంటే ఫర్, బై ద టైమ్, బై నెక్స్ట్ ఇయర్. కొన్ని చూద్దాం. ఫర్ అని మీకు తెలుసు ఎలా వాడాలో. ఇక్కడ బై చూద్దాం. షీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్. అంటే ఈ వారం చివరికల్లా ఆమె చదువుకుంటూ ఉంటుంది. అంటే ఏదైతే వారం చివరి ఏదైతే ఉందో దాని ముందు కొన్ని రోజుల పాటు ఆమె చదువుతూ ఉంటుందని అర్థం. నెక్స్ట్ బై ద టైమ్ హీ అరైవ్స్ ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్. అంటే అతను వచ్చే సమయానికి నేను 2 గంటల పాటు వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ మీరు గమనించండి, బై ద టైమ్ హీ అరైవ్స్ అతను వచ్చే సమయం పలానా సమయం అని ఊహించుకున్నాం. ఆ సమయానికి 2 గంటల ముందు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఎదురు చూసిన 2 గంటల తర్వాత అతను వస్తాడనమాట. నెక్స్ట్ బై నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్
ఫర్ ఏ డికేడ్. డికేడ్ అంటే 10 సంవత్సరాలు. అంటే వచ్చే సంవత్సరానికి వాళ్ళు 10 సంవత్సరాలు ఇక్కడ నివసించినట్లు అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ రాలేదు కానీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ డ్యూరేషన్ అయితే ప్రస్తావించడం జరిగింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 5 years. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాం. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, అయితే చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పామంటే అర్థం ఏంటి, మన ఫోకస్ అంతా కూడా పలానా పని జరిగింది అంటే ప్రజెంట్కి ఈ పని అయ్యింది అని చెప్పడం మన ఉద్దేశం. ఇక్కడ ఫోకస్ ఏంటంటే గత కొంతకాలంగా అంటే 5 సంవత్సరాలుగా ఈ పని జరుగుతూ ఉంది, ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది అనేది మన ఉద్దేశం. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పినప్పుడు ఆ పని కొనసాగుతుందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ లాజిక్ చెప్పానో ఈ ఎగ్జాంపుల్ కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. ఇక్కడ వెర్బ్ మార్చాను, ఇక్కడ వర్క్డ్ ఇస్తే ఇక్కడ లివ్డ్ అనే వెర్బ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ 5 years. అంటే ఇక్కడ ఆమె నాకు 5 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఇలాగే చెప్పాలి, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాత్రమే చెప్పాలి. అంటే దీని మరి కంటిన్యూస్లో చెప్పకూడదు అంటే చెప్పకూడదు. ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హర్ ఫర్ 5 years. అంటే ఇక్కడ ఈ నో అనేది ఒక స్టేటివ్ వెర్బ్. ఇక్కడ కొన్ని స్టేటివ్ వర్బ్స్ ఇచ్చాను చూడండి. ఎమోషన్స్లో లవ్, హేట్, లైక్. అలాగే నో, బిలీవ్, అండర్స్టాండ్, హ్యావ్, ఓన్, బిలాంగ్, సీ, హియర్, స్మెల్, బీ, సీమ్, అపియర్. ఇవన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్ అనమాట. ఈ స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా సరే, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా సరే. కాబట్టి ఇక్కడ నో అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి, కానీ ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాం. చాలా సింపుల్. ఈ పాజిటివ్ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్. మనం ఇక్కడ ఏం చేయాలి, నెగిటివ్ రావాలంటే నాట్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. నాట్ ఎక్కడ పెట్టాలంటే హ్యాస్ తర్వాత, అంటే ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. అంటే షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా అంతే, హ్యాడ్ తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ వస్తుంది. అలాగే విల్ తర్వాత నాట్ పెడితే అది ఫ్యూచర్లో నెగిటివ్ అవుతుంది. అంటే షీ విల్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ స్ట్రక్చర్లో ఏ విధమైన మార్పు లేదు, నాట్ తప్ప. అందుకని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక క్వశ్చనింగ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి స్టేట్మెంట్ తయారు చేయడం మనకు వచ్చుంటే దాన్ని మనం క్వశ్చన్గా మార్చడం చాలా ఈజీ. ఉదాహరణకి షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే దాన్ని క్వశ్చన్గా ఎలా మారుస్తాం, జస్ట్ దాంట్లోనే హెల్పింగ్ వెర్బ్. ముఖ్యంగా హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో హ్యాస్, హ్యావ్ కానీ పాస్ట్ టెన్స్లో హ్యాడ్ కానీ ఉంటాయి. ఫ్యూచర్లో అయితే ఇక్కడ విల్ ఒకటే మనం ముందుకు తీసుకురావాలి. చూద్దాం, ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కన్నా ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, దీన్ని ఎలా మార్చాం, హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్. అలాగే ఇక్కడ పాస్ట్లో చూడండి, షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, దీన్ని ఎలా మార్చాం, హ్యాడ్ షీ బీన్ ప్లేయింగ్. అంటే ఇక్కడ చూడండి ఇవి రివర్స్ అవుతున్నాయి. షీ హ్యాడ్ అనేది హ్యాడ్ షీ అయ్యింది, షీ హ్యాజ్ అనేది హ్యాజ్ షీ అయ్యింది. ఫ్యూచర్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంచండి, షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ని ఎలా మార్చాలి, జస్ట్ విల్ ముందు తీసుకొస్తే సరిపోతుంది. అంటే ఎలా మార్చాలి, విల్ షీ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ హ్యావ్ని ముందుకు తీసుకురాలేదు, ఇది గమనించాలి. ఇక్కడ విల్ హ్యావ్ షీ బీన్ ప్లేయింగ్ అని రాయకూడదు, విల్ షీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనే మనం క్వశ్చన్గా తయారు చేయాలి. ఇక్కడతో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి అన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం. అంతేకాకుండా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మధ్యన ఒక కాంట్రాస్ట్ ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.